దేవుడు విత్తనానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆదాముకు కూడా కనపడనిది చిన్నది, ఆ వస్తువు చిన్నది చాలా. ఆ సృష్టిలో చేసిన ప్రతి వాటిలో చిన్నదే ఏంది? విత్తనం. చెప్పాలంటే ఓ రకంగా అర్థమవుతుంది నా మాటలు. కానీ ఆ విత్తనం లేకపోతే మళ్ళా చెట్టు మొలక ఎత్తదు. ఆ విత్తనం లేకపోతే మళ్ళా చెట్లు మొలకలు ఎత్తుతూ ఉండడం అనేది కుదరదు. ఆలోచించండి, విత్తనం లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి చెట్లు? విత్తనం లేకపోతే మీ చేతికి ఎలా బీజం వస్తుంది, వంట వస్తుంది, భోజనం వస్తుంది? ఆలోచించండి మీరే. ఆ విత్తనం ఒక ప్రాధాన్యతను దేవుడు తెలుసుకున్నాడు కాబట్టే దాన్ని స్పష్టముగా పలికాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము కూడా దాని విలువను తెలుసుకోవాలి. బీజం ఒక విలువను తెలుసుకోవాలి.